వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాలలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారంటున్నారు. 2029లో తాము కనుక అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కడిని గంగమ్మ తల్లి జాతరలో వేటతలను నరికినట్లు రప్పా నరుకుతామంటూ రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తుళ్లూరుకు చెందిన రవితేజ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో నిన్నటి రోజున పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో రప్పా నరుకుతా అనే పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని అరెస్ట్ చేయడంపై వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. పుష్ప సినిమాలో డైలాగులు పెట్టినా తప్పేనా అంటూ ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అంటూ నిలదీశారు. ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తికి టీడీపీ సభ్యత్వం ఉందని వెల్లడించారు. కానీ సీఎం చంద్రబాబుపై కోపంతోనే అతను మా అభిమానిగా టీడీపీనే రప్పా కోసేస్తానని పోస్టర్ పట్టుకున్నాడంటూ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఆరోపించారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.